ఈ రోజు మనం టీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. సో అందరూ ఎంతో ఇష్టంగా తాగే టీని ఎలా తయారు చేస్తారని తెలుసుకోవాలని ఉందా? సో నేను మీకు దాని గురించి క్లియర్ గా చెప్తాను. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే నాకు కూడా తెలియదు. నేను రోజు టీ తాగుతాను కానీ టీ ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు. లోపలికి వెళ్ళి మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా టీ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. వచ్చేయండి. కమ్. సో రండి, నేను మీకు చూపిస్తాను. టీ హార్వెస్టింగ్ చేసిన దగ్గర నుంచి, టీ ఆకుల్ని హార్వెస్టింగ్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా టీ పౌడర్ ని మేక్ చేస్తారో నేను చూపిస్తాను. టీ ఎస్టేట్ లో టీ ఆకుల్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ స్టోర్ చేస్తారనమాట, అంటే ఇక్కడ తీసుకొస్తారు. సో ఇక్కడ ఎలా వాళ్ళు స్టోర్ చేస్తారు, ఎలా సెగ్రిగేట్ చేస్తారు, టీ పౌడర్ ఎలా మేక్ చేస్తారో నేను చూపిస్తాను. వచ్చేయండి. సో ఇక్కడ బ్యాగ్స్ లో ఉంటాయి అనమాట యాక్చువల్ గా. సో వాళ్ళు ఎవరైతే ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారో, అంటే టీ ఎస్టేట్ లో పని చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ టీ ఆకుల్ని కట్ చేసి ఒక బ్యాగ్ లో వేస్తారు. బ్యాగ్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తున్నాయి టీ బ్యాగ్స్. ఎస్టేట్ నుంచి వాళ్ళు టీ ఆకుల్ని కట్ చేసి తీసుకొచ్చారనమాట ఇవే. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్యాగ్స్, ఇవన్నీ బ్యాగ్స్, ఇవన్నీ టీ ఆకులు, ఫ్రెష్ టీ ఆకులు ఈ రోజే వచ్చినాయి యాక్చువల్ గా. సో మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైతే టీ ఆకుల్ని కట్ చేస్తారో విత్ ఇన్ 3 hours లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు ఒక ఫ్యాక్టరీకి పంపిస్తారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వచ్చిన ఫ్యాక్టరీ ఉంది కదా, ఈ ఫ్యాక్టరీలో ఏంటంటే ఒక 11 to 12 ప్లేసెస్ నుంచి ఈ టీ ఆకుల్ని కలెక్ట్ చేస్తారు. సో అలా కలెక్ట్ చేసిన టీ ఆకుల్ని ఇక్కడ బ్యాగ్స్ గా తీసుకొస్తారు. వరుసగా కనపడుతున్నాయి కదా, ఒకసారి చూడండి. సో ఇవన్నమాట. సో ఇట్లా వచ్చిన టీ ఆకుల్ని తీసుకొచ్చేసి, ఒకసారి ఇలా రండి నేను చూపిస్తాను. ఇక్కడ మనకి బెల్ట్లు కనపడుతున్నాయి, ఇక్కడ బెల్ట్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాటిని ఆరబెడతారనమాట ఒక 12 hours వరకు. ప్లకింగ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు కదా, ఒక 12 hours అనేది వీళ్ళు ఇక్కడ ఈ బెల్ట్స్ పైన వీళ్ళు ఆరబెడతారనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అదంతా. సో ఈ ప్లేస్ అంతా అదే, ఈ ప్లేస్ అంతా అదే. ఆ తర్వాత ఎప్పుడైతే అవి 12 hours అయిపోతుందో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన ట్రాలీస్, వీటిలో వేస్తారనమాట. ఇక్కడ ఒకళ్ళు నుంచొని నాటిలో వేస్తే దానికి ప్రాసెస్ ఉంటుంది, వేరే ప్రాసెస్. ఎలా ఈ టీ ఆకుల్ని టీ పౌడర్గా మేక్ చేస్తారో చూపిస్తా. వచ్చేయండి. ఇలా 12 గంటల పాటు ఎండబెట్టిన టీ ఆకులను తీసుకువచ్చి ఇక్కడ గుంట కనిపిస్తుంది కదా, ఒక హోల్ లాగా, ఇందులో వేస్తారనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కదా. సో అవి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మిషన్ లోకి పడతాయి. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టీ పొడి తయారవటం. కిందకి వెళ్ళాక చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ లో ఆకులు ఎలా పైప్ లో నుంచి ఈ మిషన్ లోకి వస్తాయి, ఆ టీ ప్రాసెసింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అని. సో పదండి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. సో పైన ఫస్ట్ ఫ్లోర్ లో యాక్చువల్ గా వాళ్ళు ఏదైతే ఆకులను తీసుకొస్తారో 12 hours పాటు అక్కడ వదిలేస్తారనమాట. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 12 hours తర్వాత వాళ్ళు స్టోర్ చేసిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులన్నింటినీ ఒక హోల్ చూపించాను కదా మీకు, ఆ హోల్లో వేస్తారు. ఆ హోల్లో వేసిన ఆకులు చూడండి, ఇక్కడ ఆ హోల్ కనెక్షన్ అనమాట ఇది. ఈ పైపు, పెద్ద పైప్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ కనెక్షన్ ఇది. సో అందులోకి టీ ఆకులు వస్తాయి. టీ ఆకులు వచ్చిన తర్వాత ఈ పెద్ద మిషన్ కనిపిస్తుంది కదా, సో ఈ పెద్ద మిషన్ లో ఆకులు అనేవి కట్ చేయబడతాయి, కట్ అవుతాయి అనమాట. ఫస్ట్ చిన్న చిన్న ఆకుల్లాగా ఇట్లా కట్ అవుతాయి. మీకు ఇక్కడ చూడొచ్చు అవి ఎలా కట్ అవుతాయి ఏంటి అని. మీకు ఇక్కడ బ్లేడ్ కనిపిస్తుంది, 4 blades ఉన్నాయి ఇక్కడ. సో ఆ బ్లేడ్స్ అనేవి ఆకుల్ని కట్ చేస్తాయి అనమాట. సో ఇదంతా కన్వేయర్ బెల్ట్ అనమాట. ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఆకులన్నిటిని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. ఇక్కడ ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. అలా ఈ టోటల్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ మీద ఇంకా చిన్న చిన్న ముక్కలు, సో ఆ తర్వాత నెక్స్ట్ అది, సో అలా చిన్న చిన్న ముక్కలుగా, చాలా టైనీ ముక్కలుగా కట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఆ కన్వేయర్ బెల్ట్ పై నుంచి వచ్చినవి ఏదైతే పౌడర్ ఉందో, అంటే చిన్న చిన్న ఆకులు ఉన్నాయో, ఆకులన్నీ మళ్ళీ ఈ కన్వేయర్ బెల్ట్ నుంచి ఇలా వెళ్ళేసి ఈ కంటైనర్ లో పడుతుంది అనమాట. సో ఈ కంటైనర్ ఏం చేస్తుందంటే, చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు సిలిండ్రికల్ టైప్ కంటైనర్స్ కనపడుతున్నాయి. ఈ సిలిండ్రికల్ టైప్ కంటైనర్స్ లోకి పడతాయి అనమాట. సో ఇక్కడ మీకు చూడొచ్చు క్లియర్ గా సిలిండ్రికల్ టైప్ కంటైనర్స్ ఇవన్నీ. ఇది రొటేట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ రొటేట్ అవుతా ఉన్నాయి. మీకు ఇక్కడ కింద పౌడర్ కూడా కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు పౌడర్ కూడా. సో చూడండి, ఈ పౌడర్ అనేది యాక్చువల్ గా కొంచెం వెట్గా ఉందన్నమాట. వెట్గా ఉంది ఏదైతే డ్రై అవడానికి ఈ సిలిండ్రికల్ షేప్ కంటైనర్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ 4 ఉన్నాయి యాక్చువల్ గా, వరుసగా 4 ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టీ పౌడర్ అనేది ఉంది. సో చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ టీ పౌడర్ ఏదైతే ఉందో ఇదంతా యాక్చువల్ గా వెట్గా ఉంది. పట్టుకొని నేను మీకు చూపించాను కదా, వెట్గా ఉంది. ఇందులో కాసేపు రోల్ అయిన తర్వాత అది కొంచెం డ్రై అవుతుంది అనమాట. సో ఏదైతే డ్రై అయిన పౌడర్ ఉందో ఇలా వెళ్తుంది. ఇది ఇక్కడ మీకు కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది,
యాక్చువల్గా ఇక్కడ నుంచి కింద పడుతుంది అనమాట. ఇక్కడ హోల్స్ ఉన్నాయి, 1 2 3 అని హోల్స్ ఉంటాయి ప్రతి సిలిండ్రికల్ కంటైనర్ కి. సో ఆ హోల్స్ లో నుంచి ఇలా పడుతుంది. ఈ కన్వేయర్ బెల్ట్ పైన ఇందులో నుంచి వచ్చిన టీ పౌడర్ అంతా వెట్గా ఉన్నది కొంచెం డ్రై అయ్యి వస్తుంది. సో ఇలా ఈ కన్వేయర్ బెల్ట్ పైన అటో ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, యూనిట్ ప్రాసెస్. నేను మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి వచ్చేయండి. ఇప్పటికే 3 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. నేను మీకు మరొక స్టెప్ ని చూపిస్తాను, పదండి. సో ఏదైతే అక్కడ నుంచి వచ్చిన పౌడర్ ఉందో ఆ పౌడర్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ కన్వేయర్ బెల్ట్ నుంచి అక్కడ హీటింగ్ ప్రాసెస్ అన్నమాట, హీటింగ్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ప్యానెల్ 1 2 3 4 ఇలా పవర్ కంట్రోలర్స్ అన్నమాట. వాళ్ళకి ఏదైతే కంటైనర్ నుంచి పౌడర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే అవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ హాట్ ఎయిర్ ఫ్యాన్ అని, మెయిన్ డ్రైవర్ అని, కోల్డ్ ఎయిర్ ఫ్యాన్ అని, ఇంకా ఇలా చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు అవి టర్న్ అనేది చేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు ప్రాసెసింగ్ కనపడుతుంది కదా. సో మనం తాగే టీ వెనక ఇంత కథ ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో ఈ టీ మేకింగ్ గురించి ఒక కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.